హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఈరోజు నేను మా అత్తగారు ఇంటికి వచ్చాను. చూడండి, మా అత్తగారు కొంచెం గోంగూర చికెన్ కర్రీ వండుతున్నారు. కావాల్సిన సామాగ్రి: ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ, మీడియం ఉల్లిపాయ ఒకటి, 3 సైజు టమాటా, పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయలు. గోంగూర చికెన్ కర్రీ వండుతున్నారు. తగినంత ఆయిల్ పోసి బాగా కడిగిన గోంగూర వేయాలి. గోంగూర బాగా మొత్తం బాగా కడిగిన గోంగూర వేస్తున్నారు. అది బాగా మగ్గిన వరకు ఉంచాలి. చూడండి, బాగా మగ్గాక దగ్గరగా బాగా మగ్గాలి. గోంగూర అంతా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దాంట్లోని 3 సైజు టమాటా పళ్ళు ముక్కలుగా వేశారు. చూడండి, 3 సైజు టమాటా పళ్ళు, మీడియం సైజులో టమాటా పళ్ళు. ఒక 5-6 పచ్చిమిర్చి, మొత్తం 3 కలిపి బాగా దగ్గరగా మగ్గే వరకు ఉంచుకోవాలి. చూడండి, బాగా దగ్గరికి మగ్గాయి. చూడండి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ప్యాన్ పెట్టుకొని వేరే దాంట్లో ఆయిల్ పోసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు మళ్ళీ వేపించుకొని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ కలిపి వేపాలి. బాగా నూనె వేగాక మీకు గోంగూర చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చూడండి, చికెన్ వేసాను. చికెన్ బాగా దగ్గరికి నీళ్ళు వచ్చి పైకి నీళ్ళు తేలేదాకా బాగా చికెన్ వేపుకోవాలి. ఉప్పు వేశారు. అంటే తను మొత్తం అంతా అంచనా మీద వేశారు. మా అత్తగారు కొలతలు ఏం పెట్టుకోరు కదా, అంచనా మీద వేశారు ఉప్పుగళ్ళు. చూడండి, దగ్గరగా మగ్గింది కదా. వాటర్లో పైకి తేలింది చికెన్లో వాటర్. ఇందాక మనం గోంగూర మొత్తం అంతా వేపుకున్నాం కదా, అది మిక్సీ పడతారు. అది బాగా మిక్సీగా చూడండి ఎలా దగ్గరికి పోయిందో చికెన్ అంతా. 2 స్పూన్ కారం, కారం వేసుకున్నాక దగ్గరికి బాగా అది బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉంచుకొని
వాటర్ వేశారు. తగినంత వాటర్ వేసుకొని చికెన్ ఉడకడానికి తగినంత వాటర్ వేసుకొని చూడండి చికెన్ ఉడకడానికి చికెన్ బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. అందులోని ఈ గోంగూర పేస్ట్ని ఆ చికెన్లో వేయాలి. చూడండి బాగా దగ్గరికి ఇంకా వంకాలి. పేస్ట్ చూసారా వేశారు. ఆ గోంగూర పేస్ట్ని వేసాక అది బాగా కలుపుకొని తగినంత మళ్ళీ సరిపోతే ఉప్పు వేసుకున్నారు. మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుంటే బాగా కలుపుకొని చూడండి దగ్గర పడింది బాగాను. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. చూడండి అలా దగ్గర పడ్డాక బాగా కలుపుకొని మా ఇంట్లో మా అత్తగారు ఇలా చేస్తారు గోంగూర చికెన్ కర్రీ. చూడండి దగ్గర పడింది కదా, గ్రేవీ అయిపోయింది. చూడండి బౌల్లోకి తీసాను. మీకు నచ్చినట్టయితే లైక్